పెళ్ళాన్ని కుట్టాల ఏ పెళ్ళాన్ని ఏమో So hello guys, welcome back to my channel. This is your boy Bobby. So guys, ఇప్పుడే లేచిన గొంతు కొంచెం నెక్స్ట్ వీడియోస్ బాగుంటాయి అని చెప్పాను కదా. సో మ్యాటర్ ఏంటంటే ట్రిప్ ప్లాన్ చేసినాం అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫస్ట్ ఇది కొంచెం పెద్ద ట్రిప్. సో నేను కొంచెంగా చేస్తా, అది సస్పెన్స్గానే పెడదాం ప్లేసెస్ అన్నీ. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ టు వయనాడ్ మధ్యలో చాలా పనులు ఉన్నాయి. నితీష్ గారిని, సంపత్ గారిని, క్రాంతి గారిని పిక్ చేసుకోవాలి. మావైతే రెడీ, బట్ ఇంకా వెనకాల సామాన్లు అన్నీ ఇంకా సర్దాలి. ఇంకా సదరలేదు, అంటే రాత్రి సదిరినా కానీ అది సెట్ అవ్వలేదు. సో అందరూ వచ్చిన తర్వాత ఒకసారి అందరు కూర్చున్న తర్వాత నీట్గా సెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి. సో అది ఇంకా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్. మేము 4:30 స్టార్ట్ అవ్వాలనుకున్న వాళ్ళం, ఇప్పుడు 6 అవుతుంది. అండ్ మెయిన్లీ నేను ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. నాకు ఎట్లుందంటే ఫీలింగ్ లైక్ ఫస్ట్ టైం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసిన వీడియోస్ ఫీలింగ్ ఎట్లుండేనో సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. వాము అది వేరే ఫీలింగ్ ఉంది లేండి. ఇక సో స్టార్ట్ అయిపోదాం. లేట్ అయిపోయింది. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత క్రాంతిని పిక్ చేసుకుని వెళ్తాం. సో గైస్ ఫైనల్లీ అందరినీ పిక్ చేసుకున్నాం. సంపత్, రితీష్, అజిత్ ఆల్రెడీ ముందు నుంచి ఉన్నాడు. దుబ్బోడు కూడా ఎంట్రీ చేసిండు. సో ఇక ఫైనల్గా అయితే ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. వయనాడ్ నుంచి ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్, అవన్నీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఈ ఎక్కడెక్కడికి అనేది అయితే నేను ముందు చెప్పా. బ్లాగ్స్ కొంచెం ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది ఏ ప్లేసెస్ అని. ప్రస్తుతానికి అయితే అవుటర్ రింగ్ రోడ్ దాటేసినాం. అవుటర్ రింగ్ రోడ్ దాటినాం మరొక అవుటర్ రింగ్ రోడ్ దాటేసినాం. దగ్గర బెంగళూరు హైవే ఇంకా ఒక 130 to 140 కిలోమీటర్స్ తర్వాత మెల్లగా ఒకసారి ఆపి వెనకాల సంతంతా సెట్ చేయాలి. మీరు ఏం తెలుపుదాం అనుకుంటున్నారు? మోడల్ బాయ్స్. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు బెంగళూరు హైవే పైన వెళ్తున్నాం. ఇది కారు ఎట్టిగా, దీని పెట్రోల్ కార్. ఇది దీని 4 టైర్లు ఉంటాయి, ఇంకా స్టెప్నీ కూడా ఉంటుంది బయట. అండ్ మా సంపత్ గారు ఏం చేయలేడు. అంతే బ్రో. నీ ఫీలింగ్ ఏంది ట్రిప్ మీద? తమ్ముడు నీ ట్రిప్ మీద ఫీలింగ్ ఏంది? నో బ్రో, నాకైతే ఫీలింగ్స్ లేవా? నీ ఫీలింగ్ ఏంది ట్రిప్ మీద? ఏమనుకుంటున్నా వెళ్తున్నా ట్రిప్కి? ఒకటోసారి, రెండోసారి అన్ని కొత్త ఎక్స్పీరియన్సెస్ చేయాలని ఉంది. కొత్తవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఆ మెమరీస్ అన్ని ఎప్పటికి చూసుకోవాలి, ఫేడ్ అవ్వకుండా చూసుకోవాలి. అంతే, బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఫేడ్ కావద్దు. ఫస్ట్ టైం ట్రిప్. ఫస్ట్ టైమా? అది కూడా ఫ్రెండ్స్ తోనా? అది కూడా మన బ్యాచ్. అది కూడా సీరియస్లీ నేను లాస్ట్ 2 years నుంచి ఏదో ఒక ట్రావెల్ చేయాలి అనుకున్నా. బట్ నేను బైక్ పైన ట్రావెల్ చేయాలనుకున్నా, బట్ అది అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి కార్లో ట్రావెల్ చేస్తున్నాం. నిజంగా 2 years వెయిట్ చేసిన తర్వాత కేరళ ట్రిప్ మామూలుగా ఉండదు. ఓన్లీ కేరళ కాదు, ఇంకా ఉన్నాయి, నేను అవి రివీల్ చేయను. బట్ ఫ్లోలో వచ్చేసింది కేరళ అని. సో స్టే ట్యూన్, మళ్ళా కలుగుతాం. సో గాయస్ ఫైనల్లీ కొంచెం దూరం అయితే కర్నూలు దగ్గరకు వచ్చినాము. ఇంకో 600 కిలోమీటర్స్ అనుకోండి.
పోతున్నానో ఇంకా ఏమేం చేస్తానో. ఈ మొత్తం అంతా సంత ఉంది. ఫస్ట్ ఈ సంత అంతా సెట్ చేసుకోవాలి. సంత అంతా సెట్ చేసుకున్నాక ఇది ఒక రిక్లైన్ అయిపోతాయి అనమాట. సీట్స్ మొత్తం బెడ్ లాగా అయితే, అందుకే ఈ కార్ చూస్ చేసుకున్నాం. మొత్తం బెడ్ లాగా వేసేసుకొని రిలాక్స్గా వెళ్తాం ఇక. సో కొంచెం ఒక 5 minutes తర్వాత కొంచెం ఇప్పుడే కార్ ఆపినాం, కొంచెం టైం తీసుకొని మొత్తం అంతా కార్ సెట్ చేసుకున్నాక మాట్లాడతాం. అరే ఆడు చూడరా, ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ఎత్తుకొచ్చాడు సింపుల్గా. దీని మీద ఏదైనా గ్లాస్ పెట్టేసి కొడదామా? ఏం కొడతావు? కాదంటే దాని మీద కవర్ పెట్టి కట్టేస్తే బెస్ట్ ఏమో. ఇదేం సైడ్ క్యారెక్టర్ గాడు ఇప్పుడు లేచి మాట్లాడుతుండు. ఆడైతే పండుకుంటున్నాడు లేస్తున్నాడు ఆడు. అరే మెల్లదారా, ఏమేం తమ్ముడు? మెల్లదా. కర్నూలు ఇంకా వెళ్ళలే, ఇంకా 7 kilometers కర్నూలు. కొంచెం మెల్లగొద్దు. గుర్రం వేసుకెళ్ళిపోమా? గాడిదనా? అరే గుడ్డోడా, గుర్రం. అరే నీకు గాడిదకి గుర్రంకి తేడా తెలీదారా నీకు? ఎలా పట్టుకోమమ్మా పట్టుకో. పట్టుకోరా, తాడు పట్టుకోరా. ఏమో పట్టుకోరా రే, తాడు పట్టుకోరా. రాత్రి లాగా ఒకసారి తాడు లాగా వస్తుందే వద్దు. ఏదో వదిలేసావా? బ్రో వాట్ బిస్కెట్ తింటది. ఏం కావాలి బ్రో? బిస్కెట్ పెట్టరా దానికి? అరే అవునా, అరే ఇగో బిస్కెట్. ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి, పూకా దింగి తింటది. ఇదేం రా? అరే జాగ్రత్త, అరే ఎక్కగల మీదికి. అరే తంతది వెనక జరుగు. తన్నిపించుకుందాం అనుకుంటున్నావా అన్న? అరే దాని అమ్మ తన్ని నాకేం లేదు, పిలవనా నువ్వే, నేను డిక్కేస్తా. మెల్ల రైట్ అవుతుందా? బ్రో అన్ని దెంగి తిన్నా బ్రో. సో గైస్ ఇప్పుడే జస్ట్ ఇందాక చెప్పా కదా బ్రేక్ తీసుకుందామని చెప్పి. సో ఒక మంచి లొకేషన్ దొరికింది, మంచి నీడ. ఇక్కడ పక్కనే హైవే, మంచి చెట్టు నీడ, పెద్ద చెట్టు. సో ఇప్పుడే కార్ ఆపేసి అన్నీ స్టార్ట్ చేసి ఆల్రెడీ. సో ఇవన్నీ తీయడానికి కొంచెం టైం పట్టింది, అందుకే నేను ఇంకా కెమెరా ఆన్ చేయలే. సో అక్కడ అన్న ఒక పనిలో ఉన్నాడు, అది చూసి సంపదాడు ఒక పనిలో ఉన్నాడు. వీడు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడు, నిజంగా యాక్టింగ్ చేస్తున్నాడు వీడు. ఇది కట్టే పని లేదుగా ఇంతసేపు వీడు అన్నం దగ్గర ఉన్నాడు. వీడు ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేయగానే దొబ్బుకుంటూ వచ్చి అది గెలుపుతున్నాడు. ఏం చేస్తున్నాడు వానికే తెలీదు. అవి జస్ట్ కుకింగ్ థింగ్స్ అనమాట, నాకు మాత్రం యాక్టింగ్ థింగ్స్ రా. సో అదనమాట. నీట్గా బెడ్ అరేంజ్ చేసేసుకున్నాం. అన్నం ఆల్రెడీ కుకింగ్ అయిపోతుంది, ఇంకా కర్రీ రెడీ అవుతుంది. అండ్ యాక్చువల్గా మా పని ఎక్కువ ఉండదు అన్న. నువ్వు నువ్వే వస్తే ఎట్లా నా జరిగా జరా దాంతో నీవే కూర్చున్నావు కార్ అంతా. అంటే మేము డ్రైవింగ్ చేసేవాళ్ళం కదా, అందుకే
సో రెస్ట్ తీసుకుంటాం ఇట్లా. అవ్వా సో గాయస్ పొట్టు తిన్నాం. నా పరిస్థితి ఇట్లుంది, నేను లేచి నించోలేని పరిస్థితి, ఫుల్ తిన్నా నేను. వాళ్ళు పాపం దే ఆర్ ట్రయింగ్ టు ప్యాక్. అండ్ ఇది మా అన్న పరిస్థితి. సో అదనమాట. ఇంకా 600 కిలోమీటర్స్ ఉంది, 4 అవుతుంది టైం. మేము రీచ్ అయ్యేసరికి ఏ టైం అయితే తెలీదు. బట్ ఇంకొక స్టాప్ తీసుకుంటామేమో నాకు తెలిసి, ఇంకో స్టాప్ తీసుకోవచ్చు. సో ఆ స్టాప్ తీసుకున్నప్పుడు నేను అవుట్రో ఇస్తాను. అండ్ ఇప్పుడు నేను చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు నేనే డ్రైవింగ్ చేస్తున్నా. క్రాంతి రెస్ట్ తీసుకుంటాడంట, అండ్ రితీష్ కూడా రెస్ట్. నేను సంపత్ ఫ్రంట్కి వెళ్ళిపోవాలి. బాయ్. అంతే. సో గాయస్ ఫైనలీ బెంగళూరు అయితే రీచ్ అయిపోయినాం. బెంగళూరు తర్వాతకి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక పెట్రోల్ బంక్ దగ్గర స్టాప్ చేసినాం. ఇంకా చెప్పినా కదా నేను ఒక స్టాప్ తీసుకుంటాను. ఇంతసేపు నేను ఫుల్ సోల్ట్ అయిపోయినా. క్రాంతిగా డ్రైవింగ్ చేసిండు ఇప్పుడు దాకా. నేను ఇప్పుడే లేచి కొంచెం కాఫీ తాగి ఫుల్ ఎంత ఇక్కడ టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ 18 ఉంది. అందుకే ఇంకా అందరూ స్వెటర్లు వేసేసుకున్నాం. ఇక్కడ నేను వ్లాగింగ్ చేస్తున్నా కదా, వెనకాలంతా ఖాళీగా ఉంది కదా, ఒక్కసారి చూడండి. నేను ఒక్కరిని ఇటు సైడ్ తిరిగి లైటింగ్ ఉంటుందని చెప్పి ఇటు సైడ్ తిరిగి బ్లాగింగ్ చేసుకుంటే ఎదురుగానే నిల్చొని కళ్ళ ముందు ఉన్నారు వరదబాధితుల్లాగా. సో ఇంకొక 300 కిలోమీటర్స్ అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. ఇక ఒక్కసారి డెస్టినేషన్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వ్యూస్ ఉంటాయి, వేరే లెవెల్ ఉంటాయి. స్టే ట్యూన్. సో గైస్ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై, పీస్. ఏందిరా పెళ్ళాన్ని కొట్టాలా? ఏ ఓకే బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. నాకేదో పెళ్ళమని వినిపించిందిరా నాయన. పెళ్ళాన్ని కొట్టన్నట్టు వినిపించింది నాకు కూడా. బాయ్.